శ్రీను వైట్ల జంధ్యాల ఈవీవీ తర్వాత ఇక కామెడీ మూవీస్ కి చెల్లుచీటి అనుకుంటున్న టైంలో నేనున్నాను అంటూ వచ్చి ప్రేక్షకుల్ని నవ్వించిన డైరెక్టర్. శ్రీను సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నంతగా పేరు తెచ్చుకున్నాడు. వెంకీ, ఢీ, రెడీ వంటి చిత్రాలతో తన మార్క్ ని చూపించిన శ్రీను ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లను సైతం డైరెక్ట్ చేసి తన సత్తా చాటాడు. మహేష్ బాబుతో దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న శ్రీనుకి ఆగడు నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. తీసిన ప్రతి సినిమా మూసకొట్టుడు కావడంతో సగటు ప్రేక్షకుడు విసుగు చెంది వాటిని ఆదరించడం మానేశాడు. దీంతో ట్రాక్ మార్చి రామ్ చరణ్ తో బ్రూస్లీ తీశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్టర్ కావడంతో శ్రీను పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ మిస్టర్ రూపంలో మరో ఛాన్స్ దొరికింది. స్టార్ హీరోలతో 2 భారీ డిజాస్టర్లు ఇచ్చిన తర్వాత కూడా వరుణ్ తేజ్ శ్రీను వైట్లను నమ్మాడు. కానీ ఆ నమ్మకాన్ని శ్రీను నిలబెట్టుకోలేదు అని అంటున్నారు ఆడియన్స్. తన రెగ్యులర్ బకరా కాన్సెప్ట్ తో పాటు పాత సినిమాలన్నింటినీ మిక్స్ చేసి మిస్టర్ ని తీర్చిదిద్దాడు. బ్రహ్మానందాన్ని తీసుకోకపోవడం ప్లస్సో మైనస్సో తెలియదు కానీ ఆ స్పెయిన్ ఎపిసోడ్ కాకుండా మిగతా సినిమా అంతా ఒక మూసలా ఉంది అని అంటున్నారు ఆడియన్స్. అన్నిటికన్నా పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే మిగతా దర్శకుల్లాగా శ్రీను సొంతంగా కథ రాసుకోలేడు కాబట్టి వేరే రైటర్ల పైన ఆధారపడటం ఒక రకంగా మైనస్.